అరుణకుమారి కిషోర్ బాబు నున్న నుంచి వచ్చారు. ఈయన పెళ్ళయి 11 ఇయర్స్ 11 అంతే కదా. అవును. 11 ఇయర్స్ 17 జూన్ 2023లో వచ్చారు. అంటే జూన్ 17వ తారీఖున మన దగ్గరికి వచ్చారు. 11 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. మాకెక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ట్యూబులు బ్లాక్ ఉన్నాయి అని చెప్తున్నారు. మరి థైరాయిడ్ కూడా ఉందన్నారు. మళ్ళా కొన్నాళ్ళ తర్వాత థైరాయిడ్ కంట్రోల్ అయిందన్నారు. మందులు వాడటం ఆపేశాము. కౌంట్ చూస్తే 10 మిలియన్స్, మొటిలిటీ 10%. మరి ఇలాగా కౌంట్ కూడా తక్కువ ఉందంటున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. వస్తే మనం ఏం చెప్పాం, బయటంతా ఐవీఎఫ్లు అంటున్నారమ్మా, ట్యూబుల్ బ్లాక్కి ఐవీఎఫ్ అక్కర్లేదు, మందులతోనే ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని చెప్పాం. అలాగే హార్మోన్లు ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే మందులతో వాటిని సరి చేసుకోవచ్చు. కౌంట్ తక్కువ ఉండడానికి కారణాలు కొన్ని ఉంటాయి. ప్రొడక్షన్ డిఫెక్టు, డిస్ట్రక్షన్ డిఫెక్టు, అబ్స్ట్రక్షన్ డిఫెక్టు. వాటిని సరి చేసుకుంటే కౌంట్ ఇంప్రూవ్ అయ్యిద్ది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పాం. మనం చెప్పిన మాటల్ని నమ్మారు. దాదాపు 2 గంటలు కూర్చోబెట్టి ఇలాగే కౌన్సిలింగ్ చెప్పాం. విన్నారు, నమ్మారు. మనం చెప్పినట్టుగా 52 రకాల టెస్టులు చేయించుకున్నారు, మందులు వాడారు. ఎన్నాళ్ళు వాడారు మందులు? 5 నెలలు. 5 మంత్స్ వాడారు. 5 మంత్స్ వాడారు. సరే, ట్యూబులు ఓపెన్ అయినాయా లేదా? ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాలా. ఇంకా 4 మంత్స్ కోర్స్ అవగానే ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబులు మరి ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ రావట్లేదా, ఓపెన్ కాక ప్రెగ్నెన్సీ రావట్లేదా అని చెప్పి డౌట్ కోసం మనము ట్యూబులు క్లీనింగ్ చేస్తాం. చెప్పాను నేను. 4 నెలల్లో ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, రాకపోతే మనం ఓపెన్ చేస్తాం. ఒక రీకనలైజేషన్ కెథటర్ని లోపలికి పంపించి, ట్యూబ్ లోపలికి పంపించి సెలైన్ ద్వారా ఆ ట్యూబుల లోపల ఉన్న క్రిములని, మడ్డి మశానాన్ని క్లీన్ చేస్తాం. అలా సెలైన్ ద్వారా క్లీన్ చేసాం. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. నొప్పి కూడా ఏమన్నా వచ్చిందా? నొప్పి కూడా లేదు. 2000 రూపాయలతో చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ మంత్కే ప్రెగ్నెంట్. 2000 రూపాయలు ట్యూబుల్ క్లీనింగ్ టెస్ట్ 2000 రూపాయలతో చేస్తే నెక్స్ట్ మంత్లోనే ప్రెగ్నెంట్ అయింది. ఈ మంత్లో ప్రెగ్నెంట్, లాస్ట్ మంత్ చేయించుకున్నారు, ఈ మంత్లో ప్రెగ్నెంట్ అయిపోయారు. ఎలా అయ్యారు? ఐవీఎఫ్ ద్వారా అయ్యారా? న్యాచురల్గా. ఆపరేషన్ ఏమన్నా చేసామా ట్యూబుల్ ఓపెన్ చేయడానికి? లేదు. న్యాచురల్గా అయ్యారు. ఆయన కౌంట్ ఫుల్ కౌంట్ అయింది, ఆవిడ న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయింది. లో కౌంట్ ఉన్నా, ట్యూబులు 2 మూసుకుపోయినా, థైరాయిడ్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. పెళ్ళయి 11 ఏళ్ళు అయినా, పెళ్ళయి 11 ఏళ్ళు అయినా వచ్చింది న్యాచురల్గా. 2-3 ఏళ్ళు అయితే చాలు, మీ వయసు అయిపోయింది, దుంపనాశనం అయిపోయింది, ఐవీఎఫ్కి వచ్చేయాలంటున్నారు. అలాగే 2 ట్యూబులు ఒక ట్యూబ్ మూసుకుపోతే చాలు, ఐవీఎఫ్కి వచ్చేయాలి, మీకు ప్రెగ్నెన్సీ రాదు, ఎక్కడికి వెళ్ళినా మీకు ఐవీఎఫే. మరి అలాంటిది న్యాచురల్గా ఎలా వచ్చిందో వాళ్ళు మీకు చెప్పాలి. మీలో కూడా ధైర్యం నిండాలి. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. గట్టిగా గట్టిగా చెప్పాలి, మ్యాజిక్ ఫార్ములా. దాని గురించి మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం జరిగింది ఇక్కడ, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఇంతకుముందు ఏం బాధలు పడ్డారు, ఇక్కడికి వచ్చాక మీకు ఏమనిపించింది, యూట్యూబ్లో వీడియోలు చూశాక ఏమనిపించింది, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, మందులు వాడేటప్పుడు ఎలా అనిపించింది, చివరికి ప్రెగ్నెన్సీ వచ్చాక ఇవాళ ఎలా ఉంది ఫీలింగ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అని టెస్ట్ చేయడానికి మనం ఇప్పుడు బీటా ఐసీజీ టెస్ట్ చేసాం. 768 వచ్చింది బీటా ఐసీజీ. స్కానింగ్లో మరి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా అనేది చెక్ చేస్తే గర్భసంచిలోనే ఉంది అని వచ్చింది. అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. కాకపోతే 5 వారాలు. 31 ఆగస్టు 2024 డెలివరీ డేటు, విడుదల, బిడ్డ విడుదల ఆ రోజు. సినిమా విడుదల డేట్ కూడా వచ్చేసింది. చెప్పాలి మరి మీరు. మాకు పెళ్ళై 11 సంవత్సరాలు అయిందండి. మాకు 3 ఇయర్స్ తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. అది అబార్షన్ అయిపోయింది. తర్వాత 7 సంవత్సరాలు ఎదురు చూసాం, ఇంకెక్కడా రాలేదు. తర్వాత చూస్తే ఐవీఎఫ్ అని చెప్పారు. ఐవీఎఫ్ కోసం వెళ్తే వాళ్ళు ఎక్కువ అమౌంట్ చెప్పారు. అప్పుడు కరోనా కూడా వచ్చింది. తర్వాత 2020లో తెలిసింది ఐవీఎఫ్ అని. తర్వాత కరోనా వచ్చింది, ఆగిపోయాము, ఇంకెక్కడా చూపించుకోలేదు. అనుకోకుండా మా అన్నయ్య వచ్చేసి
గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేస్తాడు. అతని ద్వారా డాక్టర్ గారి గురించి తెలుసుకున్నాము. తెలుసుకొని డాక్టర్ గారి దగ్గరకొచ్చాం. మేమొచ్చి 6 నెలలు. అంటే 6 నెలల తర్వాత డాక్టర్ గారి దగ్గరకొచ్చి కలిసాము. ఇలాగే కూర్చున్నాము. ఆ రోజు మాకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినోళ్ళ గురించి చెప్పారు. మాకు నమ్మకం కలిగింది. ఆ నమ్మకం ద్వారా మేము డాక్టర్ గారిని నమ్మాం. దేవుడిని నమ్మాం. దేవుడి దయ డాక్టర్ గారు ఉండటం వలన మాకు ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన మాట్లాడలేకపోతున్నాడు. బాధ వచ్చేస్తుంది. 11 సంవత్సరాల నుంచి తన్నుకొస్తున్న బాధ అది. ఎన్నో చోట్ల తిరిగి 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 విసిగి వేసారిపోయాడు. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను కాబట్టి నా గురించి తెలిసిన ఆయన, ఆ గవర్నమెంట్ జాబ్ చేసే ఇంకొక ఆయన ఈయనకి తెలియజేశాడు. ఎవరో ఒకరు మీకు మీ బాధని గమనించి ఏదో ఒక రూపంలో, ఒక వ్యక్తి రూపంలో వచ్చి సమాచారం అందిస్తారు, దారి చూపిస్తారు. మన దారిని చూపించారు. ఈ దారి దేవుడు దారి అని నమ్మారు. మనల్ని నమ్మి చక్కగా మందులు వాడారు. 4 నెలలు రాకపోయినా కూడా, ఎందుకంటే కొంతమంది 10 రోజులకి, 15 రోజులు, నెల రోజులకు కూడా వస్తాయి. వాళ్ళని చూశాక వీళ్ళు టెన్షన్ పడతారు. అందరికీ నెల రోజులకి ఇస్తున్నారు డాక్టర్ గారు, మాకు ఇవ్వట్లేదు ఏంటి? ఏ డాక్టర్ గారు మాకు ఇవ్వట్లేదు ఎందుకు అంటారు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ సమస్యని బట్టి, మందులకి వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి కొంతమందికి ముందు వెనక జరుగుద్ది, వస్తుంది అందరికీ అనేది నేను చెప్తున్నాను. అలాగే నమ్మి వచ్చారు. సరే ట్యూబులు ఓపెన్ అయినాయా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తే ట్యూబులు ఓపెన్ అయినాయి అని వచ్చింది ఫస్ట్. ఈ సంవత్సరం మొత్తం మీద ఈ సంవత్సరంలోనే పని ముగిసిపోయింది. మనకి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అయిపోయింది. 2023 మీది. ఇన్ని సంవత్సరాలు మీరు కావు, 2023 నీది అనిపించుకుని వెళ్ళింది. సో అది ఏది ఏమైనా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. మన తాతల్లాగా, మామల్లాగా, బామ్మల్లాగా ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం. కొంతమంది నమ్ముతున్నారు, వచ్చి లాభం పొందుతున్నారు. కొంతమంది నమ్మకోకుండా యూట్యూబ్లు చూసి కామెడీలు చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ జీవితమే కామెడీ అయింది. మనకు వచ్చిన నష్టం ఏంటి? మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నువ్వు చెప్పమ్మా. అందరికీ నమస్కారం సార్. నమస్తే. చెప్పమ్మా. నాకు పెళ్ళయి 11 సంవత్సరాలు. రెండవ సంవత్సరంలోనే ప్రెగ్నెన్సీ వచ్చి 3వ నెలలో పోయింది. పోయిన దగ్గర నుండి చూయించుకుంటున్నాను. చూయించుకుంటే ట్యూబుల్ బ్లాక్లు అని చెప్పారు. ఐవీఎఫ్కి వెళ్ళిపోమన్నారు. వెళ్ళడానికి నా దగ్గర అంత స్తోమత లేదు మా దగ్గర. సరే ఇంకా మా పేరెంట్స్ ఉన్నంత వరకు చూయించారు. నాకు చూయించినాక ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయారు. అప్పటి నుండి నేనేం మందులు వాడలా. ఇద్దరం ఇంకా దిగులు పడతా కూర్చునేవాళ్ళం. ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా నిరాశ కలిగేది. తర్వాత మా మామయ్య గారు ఇలా చెప్పారు, ఇలా డాక్టర్ గారు ఉన్నారమ్మా, బాధపడద్దు, వెళ్ళు వెళ్ళు అని చెప్తే మేము వచ్చాం. వచ్చినాక 5 నెలలు వాడాం. 5 నెలల్లో కూడా రాలేదు. సరే 5 నెలలు అయిపోయింది, 4 నెలలు వాడాము, రాలేదు. సరే అని 5వ మంత్ కూడా ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపోయాం. మేము టెస్ట్ చేయించుకొని, మళ్ళీ ట్యూబ్ టెస్ట్ చేయించుకొని వెళ్ళిపోయాం. ఈ నెలలో కన్సీవ్ అయ్యాను. నిన్నే చూసుకున్నాను నేను. సారీ చెప్పాలి, సార్తో ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చాను అనమాట నేను. అలాగే మీకు కూడా అందరికీ వచ్చింది. మీరందరూ నమ్మకం పెట్టుకొని ఉండండి. అదే చెప్పాలి, ధైర్యం చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు భయంగా ఉన్నారు. ఎందుకంటే మిగతా చెప్పిన డాక్టర్లు చెప్పిన మాటల మీద వాళ్ళకు కూడా అధైర్యంగా ఉంది. మీ కణాలు పుచ్చు, మీ అండాలు చచ్చు, మీ వయసు అయిపోయింది, దుంపనాశనం అవడానికి సన్నద్ధంగా ఉన్నారు, సర్వనాశనం అవ్వకూడదంటే ఐవీఎఫ్కి రావాలి, లేదా ఆపరేషన్ అనేది చేయించుకోవాలంటున్నారు. వాటికి వెళ్ళినా ఫలితం రావట్లా. శరీరం గొల్లవుతుంది, డబ్బులు పోతున్నాయి తప్ప ఫలితం లేదు. ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పరిస్థితుల్లో మనం చెప్తున్నాం, మందుల ద్వారా తెచ్చుకోవచ్చు. ఆహారం మార్చుకోండి. మన తాతలు ముత్తాతల్లాగానే మంచి ఆహారం తీసుకోండి. చక్కగా భార్య భర్తల మధ్య అనురాగం పెంచుకోండి. మీ ఒంట్లో ఉన్న రుగ్మతలను తొలగించడానికి మందు మాకు మేము ఇస్తాం. వాటిని వాడుకుని మీ శరీరంలో మీ బిడ్డ రాకోకుండా అడ్డం పడుతున్న క్రిములు, డిస్ట్రక్షన్ డిఫెక్టు, హార్మోన్లు, ఆహారము, అనురాగములో లోపాలు, ప్రొడక్షన్ డిఫెక్టు, అడ్డులు, ట్యూబులు బ్లాకు, అబ్స్ట్రక్షన్ డిఫెక్టు, వృషణాల్లో వీర్యకణాలు బయటికి రాకుండా అడ్డుకోవడాలు, అబ్స్ట్రక్టివ్ ఎజూస్పెర్మియాలు, ఆలిగోస్పెర్మియాలు, టెరటోస్పెర్మియాలు, ఆస్థినోజూస్పెర్మియాలు, ఇలాంటివన్నీ కూడా
క్లియర్ చేసుకుంటే మీ ప్రెగ్నెన్సీ మీ చేతిలోకి వస్తుంది. ఒకసారి వచ్చేసింది పెళ్ళైన కొత్తలోనే 3 నెలలకే వచ్చింది. మరి మధ్యలో ఏమైంది? ఇక రావట్లే ప్రెగ్నెన్సీ. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే అప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీలో క్రిములొచ్చాయి. అబార్షన్ అయింది కానీ క్రిములు అలా ఉండిపోయి అవి ట్యూబులు మూసేసినాయి. అది మనం గుర్తించాం. వెంట్రుక అంత ఉంటుంది ట్యూబు. దాంట్లో ఒక పురుగు చేరిందంటే, పొక్కొచ్చిందంటే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. మీకు గూగుల్‌లో కొట్టినా వస్తది. ట్యూబుల బ్లాక్‌కి ప్రధాన కారణం 80% క్రిములు. అందుట్లో 50% కేవలం టీబీ క్రిమి. వాటికి మందులు పెడితే, క్రిమి చస్తే, పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. చాలా సింపుల్. తలుపుకి అడ్డంగా చెదపురుగులు గుట్టున్నా తలుపు ఓపెన్ అవ్వదు. ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళాలంటే తలుపు ఓపెన్‌గా ఉండాలి. ఈ గదిలో ఉన్న వీర్యకణము అవతల గదిలో ఉన్న అండంతో కలవాలంటే తలుపు ఓపెన్‌గా ఉండాలి. మరి తలుపు వెనకాల చెదపురుగులు గుట్ట కడితే తలుపు ఓపెన్ అవ్వదు. మరి ఏం చేయాలి? పలుగులు, పారలు, కత్తులు పెట్టి ఆ చెదపురుగుల గుట్టని కెలకకూడదు. కెలికితే పురుగు స్ప్రెడ్ అయిద్ది. 4 గుట్టలు కడతది అదనంగా. ఆపరేషన్లు పనికిరావు. మరేం చేయాలి? ఐవీఎఫ్ చేద్దామా? ఈ గదిలో నుంచి టాప్ లేపి విమానం అరేంజ్ చేసి, ఆ గదిలో టాప్ లేపి విమానంలో నుంచి భర్తని ఈ గదిలో నుంచి ఆ గదిలోకి దింపుదామా? దింపినప్పుడల్లా విమానం ఛార్జీ 2 లక్షలు, 3 లక్షలు కట్టాలి. ప్రతి నెల. ఎన్ని 3 లక్షలు కట్టి భార్యాభర్తలు కలవగలుగుతారు? ఒక్కసారి తలుపు ఓపెన్ చేసేస్తే భర్త, భార్య ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగలరు, కలవగలరు. ఒక నెల కాకపోతే ఒక నెల గర్భిణీ వస్తది. తలుపు ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలి. చెదపురుగుల గుట్ట అడ్డంగా ఉంది కాబట్టి చెదపురుగుని చంపడానికి మందుని డ్రమ్ము నీళ్ళలో కలిపి ఫోర్స్‌ఫుల్‌గా ఆ గుట్ట మీద మనం గుమ్మరిస్తే నీళ్ళ దెబ్బకి మట్టి కరిగిపోద్ది. మందు దెబ్బకి పురుగు చచ్చిద్ది. మళ్ళా గుట్ట కట్టే పరిస్థితే లేదు. తలుపు ఒక తన్ను తంతే ఓపెన్ అయిపోద్ది. ఆపరేషన్ చేయాలా? కత్తులు, కటారులు పట్టుకోవాలా? గుణపాలు పట్టుకోవాలా? ఇది నేను చెప్తుంది. కామన్ సెన్స్. కామన్ సెన్స్ వాడాలి ఇక్కడ. ఆ క్రిమిని తొలగించుకోవడానికి మనం ఇలా మందు పెట్టాలి. చాలా మందికి చెప్తున్నా, చేతి మీద ఇంతంత పెద్ద గెడ్డలు వస్తాయి. చీము గెడ్డలు, సెగ గెడ్డలు ఇవే వస్తాయి మనకి. పొట్టలో కూడా వస్తాయి. ఓవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎండోమెట్రియల్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, గెడ్డలు ఇలాంటివన్నీ వస్తాయి. మరి ట్యూబుల్లో కూడా వస్తాయి పురుగు చేరితే. అక్కడైనా గెడ్డలు రావా? పొక్కులు రావా? ట్యూబ్ మూసుకుపోదా? మరి ఏం చేయాలి వాటిని? కొయ్యకూడదు. కోసామా చీము గెడ్డ, చీము చిందిద్ది, రసి కారిద్ది, 4 చోటల అది అంటుకుని 4 గెడ్డలు తయారవుతాయి. కొయ్యకూడదు. అంటే ఆపరేషన్ చేయకూడదు. కెలికినట్టే. మరి ఏం చేయాలి? మందు పెట్టాలి. చేతి మీద చెగ్గొట్టుంటే ఏం చేస్తాం? 10 రోజులు యాంటీబయాటిక్ మింగుతాం. ఆ మందు మింగిన దెబ్బకి పురుగు చచ్చిద్ది, గెడ్డ అణిగిపోద్ది. మనం ఏం కొయ్యట్లేదే చెగ్గెడ్లకి. పొట్టలో గెడ్డలు కూడా అంతే, ట్యూబ్లో గెడ్డలు కూడా అంతే. అర్థమైందా? మన ఏం చేసి ఆవిడికి రప్పించామో. ఇంత సింపుల్గా ఉంటే ట్యూబులు ఓపెన్ చేస్తున్నట్టు మాయగూడేమో రారు. ఐవీఎఫ్ అందరూ ఐవీఎఫ్ అంటే ఈడేంటో ట్యూబులు ఓపెన్ చేస్తానంటున్నాడు మందులతో. ఎవరు మాయగోడు? ట్యూబులు మూసుకుపోతే ఐవీఎఫ్ చేస్తే ఏం ఉపయోగం నీకు? క్రిములు అక్కడే ఉన్నాయి. ఇదిగో ఇదిగో ట్యూబ్ ఒకటి, అదిగో మూల ఒక ట్యూబు. ఇక్కడ కుక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, రకరకాల క్రిములు ఉన్నాయి. అక్కడ కుక్కలు, పందులు, రకరకాల క్రిములు ఉన్నాయి. వీటిని తొలగించుకోకుండా ఇదిగో గర్భసంచి ఇక్కడ తీసుకొచ్చి నువ్వు బిడ్డను పెట్టేస్తానంటున్నావు ఐవీఎఫ్ అని. అండాన్ని, వీరికణాన్ని కలిపి పిండం కింద తయారు చేసి తీసుకొచ్చి గర్భసంచిలో పెడతానంటున్నావు. ఈ కుక్కలు ఊరుకుంటాయా? ట్యూబుల్లో ఉన్న కుక్కలు వచ్చి లాక్కుపోతాయి ట్యూబ్లోకి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ. ట్యూబ్ కట్ చేసేస్తారు, 60,000 తీసుకుంటారు. ఇప్పుడు ట్యూబ్ కూడా లేదు. జై హింద్. లేదా అక్కడ కుక్క లాక్కెళ్ళలేదు, ఇక్కడే తినేసింది, చీల్చి చెండాడేసింది, మన బిడ్డని తిని పారేసింది, నాశనం చేసింది, రక్కేసింది, కక్కేసింది, నానా రకాల బీభత్సం చేసింది. బిడ్డ చచ్చిపోద్ది. అబార్షన్. ఐవీఎఫ్ ఫెయిల్. ఇదే కదా నేను చెప్తుంది. పురుగు తొలగించమ్మా, కుక్కలను తొలగించమ్మా, పందులను తొలగించమ్మా, రకరకాల క్రిములు, కీటకాలు ఉంటాయి గర్భసంచిలో, అండాశయాల్లో. వాటిని తొలగించు. దెబ్బకి అవి పోయినాయి అంటే ట్యూబులే ఓపెన్ అయిపోతాయి, అవి ఖాళీ అయిపోతాయి. చక్కగా ట్యూబుల ద్వారా నీ వీర్యకణం వెళ్తుంది. అటు నుంచి వీర్యకణం చక్కగా వచ్చి గర్భసంచిలోకి వచ్చి అండంతో కలిసి పిండం కింద తయారైద్ది. అక్కడ ఏ పురుగు పుట్ర లేదు కాబట్టి, పిండాన్ని కూడా డ్యామేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి చక్కగా బిడ్డ కూడా నిలబడుతుంది. నీ ప్రెగ్నెన్సీ నీ చేతుల్లో
ఉంటుంది, నీ బిడ్డ నీ చేతుల్లోకి వస్తుంది అని మనం చెప్పాం. ఏది కరెక్ట్? క్రిమిని తొలగించుకోవడం కరెక్టా? పురుగులు అవన్నీ ఉంటే దాంట్లో బిడ్డను పడేయటం కరెక్టా? అందుకని ఈ మార్గం చెప్తున్నాం. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేయని వాళ్ళకి ఏదో రకంగా ఐవీఎఫ్‌లకి వెళ్ళడం, పాపం ఒళ్ళంతా ఊనం చేసుకోవడం, తర్వాత డబ్బులన్నీ పోయాక అప్పుడు అర్థమవుతుంది. ఏమోలే ఈ డాక్టర్ గారి దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేద్దాం. అప్పుడు వస్తున్నారు అన్నీ పోగొట్టుకుని. డబ్బులు గుల్లవుతున్నాయి, శరీరము గుల్లైపోతుంది. అందుకని అట్లా కాకుండా ముందే మేలుకుంటే చక్కగా మీరు ఈ మార్గంతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. అలా మనల్ని నమ్మారు కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వడమే కాకుండా మీలాంటి వాళ్ళు కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. మేము ఇలాగే బాధలు పడ్డాం, 11 ఏళ్ల నుంచి మరి నరకం అనుభవించాం. ఇలా బాధపడే వాళ్ళు కన్నీరు తుడవాలి మనం. ఒక వీడియో ద్వారా వాళ్ళలో ధైర్యాన్ని కలిగించాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు కాబట్టి వాళ్ళు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. చక్కగా రండి, మీకు 4 రోజులకి మందులు ఇస్తాం. మళ్ళీ అయిన తర్వాత 4 రోజులకి మీరు రాకపోయినా పర్లేదు, ఆయన్ని పంపిస్తే